నిన్నటి దినమున డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు నా మీద ఒక అలిగేషన్ క్రియేట్ చేసి దేవాదాయ శాఖ భూములన్నీ కబ్జా చేస్తున్నాడు వెంకటనారెడ్డి అని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను దేవాదాయ శాఖ భూములు ఎప్పుడూ కొనలేదు. నేను చూసుకొనే కొన్నాను. ప్రైవేట్ పట్టా భూమి అది. కడప తహసీల్దార్ వారిని అడిగాను, ఇది ఎండోన్మెంట్ భూమి పట్టా భూమి అని చెప్పేసి. నాకు ఆర్టీఐ ద్వారా 468/1 సర్వే నెంబర్ నారక గారు సుబ్బయ్య అనేటటువంటి వ్యక్తి పేరు ఉందని 1908 సంవత్సరం సంబంధించిన ఆర్ఎస్ఆర్ ఇది. 10-1 నీలం చెన్నప్ప అనే పేరు మీద ఉంది. వాళ్ళ మనవడు నాకు అమ్మినాడు, నీలం యేసుదాస్ అనే అతను. నేను కొనుగోలు చేసుకు ముందే 2018లో తన పేరుతో 1B ఆడంగాలు 2 ఉన్నాయి. దానికి సంబంధించిన ఈసీ 1918 నుంచి 10 సార్లు గవర్నమెంట్కు స్టాంప్ డ్యూటీ కట్టారు. 10 times. నేను 11వ వాడిని. ఇది ఎండోమెంట్ భూమి ఎలా అంటారు? నిరాధారమైన ఆరాధనతో నన్ను ఇబ్బంది పెడుతున్నాను అంజద్ బాషా గారు. నేను 2018వ తేదీన 24/3/2018 కొనుగోలు చేశాను. అప్పటికే 10-1 ఆర్ఎస్ఆర్ అన్ని నేను చెక్ చేసుకున్నాను. ఎండోమెంట్ భూమి ఎక్కడ కూడా లేదు. కానీ నాకు సరిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు, గుడాకు వచ్చిన వ్యక్తులు ఇది ఎండోన్మెంట్ పదే అధికారుల దగ్గరికి పోయి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా భూమి నేను వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం అభ్యర్థులు అని చెప్పేసి ఈ ఖాతాలో వేసుకున్నాను. నా భూమిని కూడా మన ఆనం రామారెడ్డి గారు విన్నారు. సరిపోయినటువంటి వ్యక్తులు భూములన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి. చూడండి, ఇది కూడా నా ఖాతాలోకి వెళ్ళిపోయింది. 1,00,000 ఎకరాలు ఉంటే కనుక ఈయన భూములు 8 లక్షలకు వెళ్ళిపోయినాయి. ఈ మాదిరి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కావాలని అంజద్ బాషా గారు తన అనుచరులు సిద్ధపడి ఎల్లారెడ్డి నాకు అతనికి వ్యక్తిగత కక్ష ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని నన్ను ఇబ్బంది గురి చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఇంటమ్మ రావడము, నేనేం చేస్తానో చూసుకోవడము, నేను వచ్చిన వెంటనే వానికి చేయకూడదు ఈ చేయకూడదని చెప్పడము ప్రతిసారి ఇదే అయిపోతుంది. 10 మందిని ఎండ వేసుకొని బుడాకులకు సంబంధించిన వాళ్ళను నన్ను ఎక్కడ పడితే అక్కడ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, 30 లక్షలు ఇస్తావా, నువ్వు కొనుగోలు చేస్తావా, లేకుంటే మేము రాము. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు న్యాయం, మీరే చెప్పండి పత్రికా మిత్రులారా. నేను ఎటువంటి కబ్జా కూడా చేయడం లేదు. నేను కొన్నాను, డబ్బు పెట్టి కొన్నాను. నా ముందర 10 డాక్యుమెంట్లు ఉన్నాయి, మొత్తం మీసుతో సహా ఉన్నాయి. 1918 నుంచి ఎండోమెంట్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. నా పేరు జి వెంకటనాథ రెడ్డి, గంగిరెడ్డి వెంకటనాథ రెడ్డి. నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు. కావున పాత్రికేయ మిత్రులకు నేను మనవి చేస్తున్నాను, వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని కానీ ఇంకోటి కనుక సంబంధిస్తే సిద్ధపడి వెళ్ళారెడ్డి అనేటువంటి వ్యక్తి వల్ల నాకు చాలా ప్రాణహాని ఉంది. అతనే కబ్జా చేసినాడు. 384 సర్వే నెంబర్ వంగపురం బోకు బుడాపల్లి చెరువు దగ్గర నుంచి 356, 374 నుంచి చెరువు పోతుంది. చెరువుకు కెనాల్ కబ్జా చేసి 10 సెంట్లు ఆక్రమించి భారీగా ఒక కారు షెడ్ ఓపెన్ చేసి ₹1,00,000 నెల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అది ప్యూర్లీ చేసి కాలువపురం బోకు 324 సర్వే నెంబర్ 3 ఎకరాల 76 సెంట్లు టోటల్లీ. దాని మీద నెల ₹1,00,000 లబ్ధి పొందుతున్నారు. గవర్నమెంట్ వారికి కనపడదు. నేను చట్టపరంగా కొన్నా, చట్టపరంగా డబ్బులు కట్టినా, స్టాంప్ డ్యూటీ పే చేసిన, 1B ఉంది, అడంగలు ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఉన్నాయి. కానీ నా మీద ఎటువంటి అలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి నాకు న్యాయం చేసేందుగా మీ వివరంగా వేడుకుంటున్నాను. కూడా గతంలో ఆర్డీఓ గారు కలిశాను. నేను కలిసిన వెంటనే వేరే ఒక మన ప్రథమ మేయర్ గారు ఫోన్ చేసి ఈయనకి చేయొద్దని చెప్పి నాకు నిలబెట్టేశారు. మళ్ళీ తర్వాత దాన్ని ఎండోమెంట్గా భూమిగా చిత్రీకరించారు. ఇప్పుడు కూడా ఎండోమెంట్ భూమి అని వస్తుంది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ తర్వాత కోర్టుకు అప్రోచ్ అయ్యాను. నా పేరు 1B అడంగలు మార్చండి అని చెప్పేసి. అది పీరియడ్ కరెంటు కోర్టులో జరుగుతుంది. లేకుండా నా మీద అలిగేషన్ చేస్తున్నారు. నేను పట్టాలండే కొన్నా కానీ దేవాదాయ శాఖ కానీ ఇనాము కానీ కొనలేదు. కొన్ని ఎదుగుదల చూడలేక సొంత తమ్ముడినే ఒక ఫోర్జరీ కేసు పెట్టించి ఇది దొంగ డాక్యుమెంట్ సృష్టించి తన తమ్ముని జైలు పంపించినటువంటి వ్యక్తి. 50,000, 60,000 దాదాపుగా 2 కోట్లు 3 కోట్లు డబ్బులు అప్పులు చేసి కడపకు వచ్చి చేరి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇదే బతికే 10 నిమిషాల నుంచి